ఏడాదికి 5,000 కోట్లు తగ్గించుకున్నాడు ఖర్చు. ఎలాగా? రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఉండేది ఇదివరకు. అవును. డ్వాక్రా రుణమాఫీతో పాటు వాళ్ళకి సున్నా వడ్డీ కూడా వేసేవాడు కదా, 5 ఏళ్ళు వేసాడు కదా. ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ ఎక్కడ ఉంది అసలు? అవును. అప్పుడు ఎంత డ్వాక్రా రుణమాఫీ? 20,000 కోట్లు. 5 ఏళ్లకి ఏడాదికి ఎంత వచ్చింది? 4,000 కోట్లు. అదే సున్నా వడ్డీ పథకం మీరు చెప్పేది. కాదు, డ్వాక్రా రుణమాఫీని ప్లస్ ఇది సున్నా వడ్డీ రెండు ఇచ్చాడు. అంటే వడ్డీ వెనక్కి ఇచ్చేసారు. అది కాదు, ఇది ఎట్లా అంటే తను అధికారంలోకి వచ్చే నాటికి ఎంత డబ్బులు ఉందో అది 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తానన్నాడు. తన అధికారంలోకి వచ్చే నాటికి 20,000 కోట్లు ఉంది. 20,000 కోట్లని లెక్కేసి 5 ఏళ్లకి ఏడాదికి 4,000 కోట్ల రూపాయలు చెప్పుని చెల్లించాడు. అంటే అప్పటికే డ్వాక్రా మహిళలు డబ్బులు కట్టేసి ఉంటారు. కట్టిన వాళ్ళకి వెనక్కేసాడు. మరి అది ఏడాదికి 4,000 కోట్లు కదా. ఇప్పుడు ఆ 4,000 కోట్లు 4,000 కోట్లు మిగిలినట్టే ఏడాదికి. మరి అతను తగ్గించుకున్నాడు ఖర్చు. దాన్నే ఇప్పుడు ఈ రెండింటికి ఇస్తుంది అతను. అతను ఏంటంటే ఒక లిమిట్ పెట్టేసుకున్నాడు, ఇంతకు మించి పెట్టకూడదని. ఇప్పుడు ఆ 4,000 కోట్లు తగ్గినాయి కాబట్టినే విద్యార్థులకి ఇప్పుడు 2,000 రూపాయలు ఎక్స్ట్రా గానీ, రైతులకి ఇస్తామంటున్నది గానీ, అట్లాగే ఇంకొకరికి ఎవరికో కూడా చెప్పాడు కదా, మొత్తం 3 చోట్ల పెంచేది. రైతులకు ఒకటి, అమ్మ ఒడి ఒకటి, అది అతను జాగ్రత్తగా ఆ బడ్జెట్ లో ఇప్పుడు 45,000 కోట్లు అంత ఉంది డైరెక్ట్. నాన్ డీబీటీతో కలిపి 75,000 కోట్లు. నాన్ డీబీటీ తప్పదు, అది ఇవ్వచ్చు. ఇది రేషన్ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవన్నీ అవి అందులో కేంద్ర వాటా కూడా ఉంటది. ఈ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన పథకాలే. ఇందులో మళ్ళీ రైతుల దాంట్లో కేంద్రం వాటా కూడా ఉంటది అనుకోండి. ఇవన్నీ లెక్కే